మెదక్ జిల్లా చిలప్చెడ్ మండలం చిట్కుల్ గ్రామంలో మంగళవారం బీఆర్ఎస్ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లగచర్ల రైతులపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్ ఇచ్చిన పిలుపు మేరకు అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే రైతులపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము అడుగు అడుగున రాజ్యాంగాన్ని చాలా రాస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా దళిత గిరిజనులు ఈ రాజ్యాంగ వ్యతిరేక చర్యల వల్ల తీవ్రంగా అణిచివేతలకు గురవుతున్నారు. పేద దళిత గిరిజన రైతులు తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములను బలవంతంగా లాక్కొని వారిని రోడ్డున పడేసి కుట్ర చేస్తుంది. ఈ కాంగ్రెస్ సర్కార్ రాజ్యాంగ వ్యతిరేకంగా అడుగడుగునా వ్యవహరిస్తున్న ఈ ప్రభుత్వాన్ని బుద్ధి రావాలని, మీరు బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నాం. స్వయంగా ముఖ్యమంత్రి నియోజకవర్గం కొడంగల్లోని లాగచర్లలో పేద రైతన్నల భూములను బలవంతంగా లాక్కునేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తున్నది. ఓసారి ఫార్మా విలేజ్ అని, మరోసారి ఇండస్ట్రియల్ అని, ఖరీదార్ అని మాయమాట చెప్తూ ఏదోలాగా రైతన్నల భూములను లాక్కొని అదానికి తన అల్లుడికి అప్పజెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నాడు. తమ భూములను ఇవ్వమని, తమ జీవనాధారాన్ని లాక్కోవద్దని ప్రభుత్వానికి 10 నెలలుగా విజ్ఞప్తి చేసినా పట్టించుకోకుండా నిరంకుశ పాశవికంగా పేద రైతన్నలపైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను తీసుకువస్తున్నాం. కొడంగల్ నియోజకవర్గంలో జాగీరుగా భావిస్తూ తన సోదరులతో పేదబడుగు బలహీన దళిత గిరిజన రైతులపైన చేస్తున్న అరాచకాలను అణచివేతను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరులను ఆదేశాల మేరకు పోలీసులు చేసిన థర్డ్ డిగ్రీ టార్చర్ను మీ దృష్టికి తెస్తున్నాం. అక్రమ కేసులు పెట్టి అన్యాయంగా రైతులను జైల్లో పెట్టి రైతుల చేతులకు వేడీలు వేసిన రాజ్యాంగ వ్యతిరేక చర్యలను పోలీసులు అణచివేతకు వేధింపు నుండి వారిని కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నా. లగాచర్ రైతులపై అక్రమంగా కేసులు పెట్టి వారిపైన థర్డ్ డిగ్రీ ప్రయోగించి జైలులో నిర్బంధించి రైతన్నల చేతులకు వేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశ అవమానిత అణచివేతన విధానాలను నిరసనగా రైతన్నలపై నమోదు చేసిన అక్రమ కేసులకు ఎత్తివేసి వారిని వెంటనే విడుదల చేయాలని, రైతన్నల కుటుంబాలను వేధించడం, హింసించడం ఆపివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.